హలో గైస్, అల్లు అర్జున్ అండ్ త్రివిక్రమ్ కలిసి ఒక కొత్త మూవీ తీయబోతున్నారు. అయితే ఆ మూవీకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే బయటకు వచ్చాయి. ఆ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో బన్నీ అని కామెంట్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అయితే అందుకునే దిశలో అడుగులు వేస్తున్నారు. ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే 900+ కోట్ల మార్క్ అయితే దాటేసింది. ఇక 6 రోజుల్లో 1000 కోట్ల క్లబ్లో చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ చాలా ప్రాంతాల్లో లాభాల బాటలోనికి వచ్చినట్లు టాక్ అయితే వినిపిస్తుంది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో అయితే ఈ సినిమాను ఆడియన్స్ పూనకలు వచ్చినట్లు చూస్తున్నారు. 80 లేదా 90 దశకంలో చిరంజీవి, బాలయ్య సినిమాలకు గ్రామీణ ప్రాంతాల్లో టికెట్ల కోసం థియేటర్ల దగ్గర ఎగబడేవారు. ఇప్పుడు అలాంటి వాతావరణం నార్త్లో అయితే పుష్ప 2 కోసం కనిపిస్తుంది. హిందీలో ఈ చిత్రం రికార్డు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో కూడా బన్నీ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్ ఈ సినిమాకు వస్తాయని అనుకుంటున్నారు. ఏపీలో టికెట్ ధరలు కూడా తగ్గించిన నేపథ్యంలో ఆడియన్స్కి తాకిడి పెరిగే అవకాశం ఉందని అంచనా అయితే వేస్తున్నారు. ఇకపోతే ఇదిలా ఉంటే పుష్ప 2తో అల్లు అర్జున్కి ప్యాన్ డే లెవెల్ అయితే టాప్ స్టార్గా ఇమేజ్ వచ్చేసింది. దీంతో అతని నుంచి నెక్స్ట్ రాబోయే సినిమాలపై కూడా హై ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటాయి. దేశవ్యాప్తంగా చూసుకుంటే ఆడియన్స్ దృష్టిలో ఉంచుకొని ఆయన కథను ఎంపికగా ఉండాలి. ఇక బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్తో చేయబోతున్నారు. ఇప్పుడు మాటల మాంత్రికుడు బన్నీ మరియు మాస్ ఇమేజ్కి రిచ్ అయ్యేలా సినిమాను దేశవ్యాప్తంగా ఆడియన్స్ని దృష్టిలో ఉంచుకొని అల్లు అర్జున్ కథ ఎంపిక అయితే ఉండాలి. ఇక బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్తో చేయబోతున్నారు. ఇప్పుడు మాటల మాంత్రికుడికి బన్నీ మాస్ ఇమేజ్కి రీచ్ అయ్యేలా సినిమాని తెరకెక్కించడం చాలా పెద్ద ఛాలెంజ్ అయితే టాస్క్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫ్యామిలీ ఆడియన్స్కి రీచ్ అయ్యే కథలతో ఎక్కువగా మూవీస్ అయితే చేశారు. అతని మాటలతో మ్యాజిక్ చేసి ఎక్కువగా సక్సెస్ అందుకున్నారు. అలాగే త్రివిక్రమ్ సినిమా అంటే డ్రామా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు బన్నీ చేయబోయే సినిమా కోసం ఈ ఇద్దరు బార్డర్స్ అన్ని క్రాస్ చేసుకుని త్రివిక్రమ్ శ్రీనివాస్ రాయాల్సి ఉంటుంది. ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ ఆడియన్స్ అయితే మైండ్ సెట్స్ని దృష్టిలో ఉంచుకుని కథ ప్రజెంట్ అయితే చేయాలి. అలాగే యాక్షన్ సీన్వర్స్ కూడా హై అండ్లో నెవర్ బిఫోర్ అనే విధంగా డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే నిర్మాత నాగవంశ్ అయితే అల్లు అర్జున్తో త్రివిక్రమ్ చేయబోయే సినిమా గురించి చకచక కొన్ని ఇన్సైట్ ఇచ్చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్పై రానటువంటి కథ అలాగే వాళ్ళని త్రివిక్రమ్ సెట్ చేస్తున్నారని తెలిపారు. రాజమౌళి గారు కూడా టచ్ అయిన స్టోరీతో చాలా గ్రాండ్ స్కేల్తో అయితే మూవ్ ఉంటుందని అంటున్నారు. వచ్చే ఏడాది జనవరిలో అయితే ప్రోమో ఒకటి రిలీజ్ చేసి మార్చి నుంచి షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తామని చెప్పారు. చూస్తుంటే బాక్స్ ఆఫీస్ని తగలబెట్టే రేంజ్ అయితే సౌండ్ చేసే అవకాశం ఉందని అనిపిస్తుంది. ఇకపోతే బన్నీ టార్గెట్ సెట్ చేసుకున్నాడు అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర బేవసం సృష్టించడం అని మరోసారి అయితే అర్థమవుతుంది. ఇక సుకుమార్ని ప్యాన్ ఇండియా దర్శకుడిగా నిలబెట్టడంలో బన్నీ పాత్ర కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే స్క్రీన్ డిజైనింగ్ నుంచి మేకింగ్ అలాగే ప్రమోషన్స్ ఇలా అన్ని విషయాలు కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక త్రివిక్రమ్తో అంతకు మించి ప్లాన్ ఏదో ఉందని అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.